నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పాఠశాలలో నేడు మెగా పేరెంట్ టీచర్ మీట్. సత్యసాయి జిల్లాలో పాల్గొననున్న చంద్రబాబు, లోకేష్. ఉత్తర భారత్లోని పలు రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు. ఢిల్లీలో రిక్టర్ స్కేల్పై 4.4గా తీవ్రత నమోదు. కర్నూలు జిల్లా కాల్వబుగ్గలో ట్రాక్టర్ను ఢీకొన్న కారు. 3 మృతి, 6గురికి తీవ్ర గాయాలు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై ఈడీ కేసులు. జాబితాలో విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రాణా. వైభవంగా అప్పన్నగిరి ప్రదక్షిణ మహోత్సవం. ఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చిన భక్తజనం. ఢిల్లీలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై 4.4 తీవ్రత నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ తెలిపింది. హర్యానాలోని జజ్జర్ ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, భూకంపం తీవ్రత ఎంతసేపు ఉంది? ఏ రాష్ట్రాలపై ప్రభావం చూపించింది? ఈ రోజు ఉదయం 9:16 సమయంలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. హర్యానాలోని జజ్జర్ కేంద్రంగా 10 కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేల్ పై 4.4 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదైనట్లుగా నేషనల్ సిస్మాలజీ కేంద్రం ఈ రోజు ఉదయం వెల్లడించింది. కొన్ని సెకండ్ల పాటు కంపించినటువంటి భూమితో ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. ఉదయం అందరూ తమ సాధారణ కార్యకలాపాల్లో బయలుదేరే ముందు సాధారణ కార్యకలాపాల్లో ముందు చేరుతున్నటువంటి సమయంలో ఈ ప్రకంపనలు కొంత అలజడి సృష్టించాయి. ఢిల్లీకి అత్యంత సమీపం, దేశ రాజధానికి అత్యంత సమీపంలో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. కేవలం కొన్ని సెకండ్ల పాటు, 2-3 సెకండ్ల పాటు మాత్రమే ఈ రకమైనటువంటి భూకంపం సంభవించింది. ఢిల్లీకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి జజ్జర్ లో 10 కిలోమీటర్ల లోతులో 4.4 తీవ్రతతో నమోదైనట్లుగా నేషనల్ సిస్మాలజీ వెల్లడించింది. అయితే ఈ ప్రకంపనలు మరికొంతసేపట్లో కూడా జరగవచ్చు అన్నట్టుగానే, అంటే ఒకసారి భూమి కంపించిన తర్వాత కొద్దిసేపటికి కొన్ని గంటల తర్వాత అయినా మరొకసారి కంపించడానికి అవకాశాలు ఉన్నట్లుగా సిస్మాలజీ విభాగం అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఎట్లాంటి తీవ్రత అత్యంత తక్కువగా ఉండటంతో ఎలాంటి ముప్పు, ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ చోటు చేసుకోలేదు. కాకపోతే భూ ప్రకంపనల వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు అరుణ్. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో కాశీరెడ్డి నాయన ఆశ్రమం వద్ద తెల్లవారుజామున ట్రాక్టర్ను స్కార్పియో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలో ఉన్న 3 మృతి చెందగా మరో 6గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి మైదుకూరుకు 10 మందితో వెళ్తున్న స్కార్పియో వాహనం ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారికి కర్నూలు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మృతులు మున్ని, కమల్ బాషా, షేక్ నదియాగా పోలీసులు గుర్తించారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి 1,88,745 క్యూసెక్లు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 1,48,625 క్యూసెక్లుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,253 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. 3 స్పిల్వే గేట్లు ఎత్తి 81,057 క్యూసెక్లు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.96 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం నుంచి వస్తున్న నీటితో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది.
ప్రస్తుతం 1,20,091 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 4,702 క్యూసెక్లు అవుట్ఫ్లో ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 539.30 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు ప్రస్తుతం నీటి నిల్వ 186.87 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు సుమారు 2,50,000 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం బూరుగులంక రేవు వద్ద తాత్కాలిక రహదారి వరద నీటిలో కొట్టుకుపోయింది. గోదావరి మధ్యలో నివసిస్తున్న బూరుగులంక, ఉడిమూడిలంక, అరిగెలవారిపేట, జి పెదపూడిలంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ గ్రామాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి తలెత్తింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి ఈడీ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై కేసులు నమోదు చేసింది. సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, శ్రీముఖి సహా పలువురిపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను పీఎంఎల్ఏ కింద విచారించనుంది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో సినీ నటులు, యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఈడీ కేసులు నమోదు చేసింది. ఇప్పటికే వీరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, శ్యామలపై ఈడీ కేసులు పెట్టింది. బుల్లితెర నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతు, వసంత కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరిపైన కేసులు నమోదయ్యాయి. నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, భయా సన్ని యాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు సుప్రీత పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. బిఎన్ఎస్లోని 318(4), 112, రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని 3(3)(a), 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000, 2008లోని 66(d) సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలున్నాయి. ఇందుకు వారు భారీగా కమిషన్, పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొందని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అల్లూరి జిల్లాలో వర్షాలకు వాగులు పొంగి ప్రవహించడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. పెదబయలు మండలం బోండాపల్లి పంచాయతీ కడపంగి నుంచి లక్ష్మీపేటలోని పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రమాదకరంగా వాగు దాటి వెళ్తున్నారు. తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లల్ని తమతో పాటు వాగు దాటించి పాఠశాలకు పంపిస్తున్నారు. ప్రతి వర్షకాలంలో తమ పిల్లలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న తల్లిదండ్రులు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలా కంటిన్యూ అలా వీడియో హర్షిత హర్షిత సింహాచల అప్పన్న గిరి ప్రదక్షిణ భక్తజన సందోహం మధ్య కోలాహలంగా సాగుతోంది. గిరి ప్రదక్షిణకు భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు. పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. 32 కిలోమీటర్ల మేర ఈ ప్రదక్షిణ కొనసాగనుంది. మధ్యాహ్నం వరకు ప్రదక్షిణ కొనసాగనుంది. ప్రదక్షిణ చేయలేని వారు 32 సార్లు గుడి ప్రదక్షిణ చేసేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
2500 మందితో పోలీసులు 3 కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకుని భద్రతను పర్యవేక్షిస్తున్నారు. జీవీఎంసీ 6 కమాండ్ కంట్రోల్ రూమ్లతో పాటు ప్రతి 200 మీటర్లకు వాటర్ పాయింట్స్ పెట్టింది. కొండ మీద నుంచి కిందకు ఆర్టీసీ ఉచితంగా బస్సులను నడుపుతోంది. వైద్య శిబిరాలతో పాటు అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. దారిలో మొత్తం 14 చోట్ల విశ్రాంతి ప్రాంతాలను ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ దృష్ట్యా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రభుత్వం మరో రికార్డు నమోదు చేసేందుకు సిద్ధమైంది. నేడు 2 కోట్ల మందితో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని మెగా పీటీఎం 2.0 పేరిట నిర్వహించనుంది. 74,96,228 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు, 1,49,92,456 మంది తల్లిదండ్రులు, దాతలు సమావేశంలో పాల్గొననున్నారు. మొత్తం 2.28 కోట్ల మంది భాగస్వామ్యం కానున్న ఈ కార్యక్రమం గిన్నీస్ రికార్డు సాధించనుంది. ఈ మేరకు అధికారులు గిన్నీస్ బుక్ ప్రతినిధులను సంప్రదించారు. సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తల్లుల పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. మొక్కలు నాటిన విద్యార్థులకు గ్రీన్ పాస్పోర్ట్ ఇవ్వనున్నారు. తమ పిల్లలు ఎలా చదువుతున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉందో తల్లిదండ్రులు నేరుగా తెలుసుకునేందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం కూడలి వద్ద బొలెరో వాహనంలో తరలిస్తున్న 840 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా చింతపల్లి మండలం మావిడిపాలెం గ్రామానికి చెందిన సుక్రీ అర్జున్ తన స్నేహితుడు నాగరాజుతో కలిసి ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి మరో 2 వ్యక్తులతో కలిసి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 840 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తెలిపారు. కర్నూలు జిల్లా మద్దికేర, తుగ్గలి మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో వజ్రాలు లభిస్తుండటంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి వజ్రాల అన్వేషణకు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. పశ్చిమ గోదావరి, రాజమహేంద్రవరం, ఒంగోలు, నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం, తాడిపత్రి, కర్ణాటకలోని బళ్ళారి తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే వీరిలో అత్యధికంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, కుటుంబ సభ్యుల నిరాధారణకు గురైన వారే ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న వారు వజ్రం లభిస్తే తమ కష్టాలు తీరిపోతాయనే ఆశతో ఈ ప్రాంతానికి తరలివచ్చి ఆలయాలు, ప్రభుత్వ బడులు, సత్రాల్లో తలదాచుకుంటూ వజ్రాన్వేషణలో నిమగ్నమవుతున్నారు. ఇలా వేలాదిగా తరలి రావడంతో తమ పంట పొలాలు నాశనమవుతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాకు 12 ఎకరాల పొలం ఉంది. ఇలా నిజానికి ఉడికెక్కొచ్చిన వల్ల మా పైరు తొక్కి పంట పొలాలు దెబ్బతింటున్నాయి. మనము దండించి పలకించకపోతే నీ పాసిబిలిటీ నీదేంది ఇక్కడ అనే వాళ్ళే మనం ఎందుకే మళ్ళకుంటున్నారు. గొడవలు అవుతున్నాయి, వాళ్ళ రాకుంటే బాగుంటుంది. ఎర్ర సముద్రంలో మ్యాజిక్ సీస్ అనే భారీ ఓడను హూతీ మిలిటెంట్లు సముద్ర గర్భంలో కలిపేసిన దృశ్యాలు హాలీవుడ్ సినిమాల్లోని సన్నివేశాలను గుర్తుకు తెస్తున్నాయి. గతంలో హెలికాప్టర్తో ఓ భారీ ఓడను వెంబడించి కూల్చేసిన దృశ్యాలు మరవక ముందే అలాంటి భారీ దాడితో మ్యాజిక్ సీస్పై హూతీలు విరుచుకుపడ్డారు. తుర్కియాకు పెద్ద మొత్తంలో సరుకులతో వెళ్తున్న ఆ ఓడను ముంచేస్తూ అమెరికా, ఇజ్రాయెల్కు హెచ్చరికలు చేశారు. ఎర్ర సముద్రంలో లైబేరియన్ జెండా ఉన్న గ్రీక్ చెందిన బల్క్ క్యారియర్ మ్యాజిక్ సీస్ అనే భారీ కార్గో షిప్ ను హౌతీ రెబల్స్ సముద్రంలో ముంచేసిన దృశ్యాలు గగురుపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా హౌతీకి చెందిన మీడియా ఈ వీడియోను విడుదల చేసింది. పెద్ద మొత్తంలో ఎరువులు, స్టీల్ బిల్లెట్లతో ఆ మ్యాజిక్ సీస్ ఓడ తుర్కియాకు బయలుదేరింది. ఎర్ర సముద్రంలో మాటు వేసిన హౌతీ మిలిటెంట్లు భారీ పేలుడు పదార్థాలతో ముఖానికి నల్ల ముసుగు ధరించి ఆ పెద్ద ఓడపై ఎక్కారు. సోమవారం ఓడలో ఉన్న 22 మంది సిబ్బందిని సముద్రంలో చిన్న బోట్లపై దింపేశారు. అనంతరం ఓడ అంతటా రాకెట్ ప్రొఫైల్డ్ గ్రనేడ్లు, ఆత్మాహుతి డ్రోన్లు, మిజైళ్లు, ఇతర పేలుడు పదార్థాలు అమర్చారు. ఆ ఘటనను అంతా డ్రోన్లతో సినిమా లెవెల్లో చిత్రీకరించారు. ఓడపై పేలుడు పదార్థాలు అమర్చిన తర్వాత హౌతీ నినాదాన్ని జపించారు. అమెరికాకు మరణం, ఇజ్రాయెల్కు మరణం అంటూ పెద్ద ఎత్తున నినదించారు. అనంతరం చిన్న బోట్లలో ఓడకు కొంచెం దూరం వెళ్లిపోయి గ్రనేడ్లను ఒక్కసారిగా పేల్చివేసేశారు. దీంతో ఆ భారీ ఓడ మెల్లమెల్లగా సముద్రంలో మునిగిపోయింది. మ్యాజిక్ సీస్ ఓడను ముంచేయడంపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమైంది. 2024లోనూ సో యూనియన్ అనే ఆయిల్ ట్యాంకర్ను హౌతీలు హెలికాప్టర్తో వెంబడించి ఇలాగే సముద్ర గర్భంలో కలిపేశారు. మంగళవారం లైబేరియన్ జెండాతో ఉన్న ఓ కార్గో షిప్ పై హౌతీలు దాడి చేసి 3 సిబ్బందిని హత్య చేశారు. మరో 2 గాయపడ్డారు.